హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. లాస్ట్ వీక్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల చేయలేకపోయాము. ఇప్పుడు అవన్నీ కలిపి ఈ వీక్లో చేస్తున్నాను. సో ఈరోజు క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఓన్లీ వన్ టైం టెడ్లాఫిల్ తీసుకుంటే 20 mg తీసుకుంటే ఏమీ కాదా, దానివలన యూజ్ ఉంటుందా అంటే ఆ రోజు మాత్రం పనిచేస్తుంది. 20 mg తీసుకుంటే ఏమి కాదు, జనరల్గా ఏం కాదు, బట్ రెగ్యులర్గా తీసుకోకూడదు 20 mg. తర్వాత టెడ్లాఫిల్ డెపాక్సిటిన్ వాడడం వలన పిల్లలు పుడతారా పుట్టరా దానికి సంబంధం లేదండి. ఇది వాడడం వల్ల పిల్లలు పుడతారు. స్పెర్మ్ కౌంట్ బాగుంటే చాలు, స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ బాగుంటే పిల్లలు పుడతారు. తర్వాత బోన్ నుండి మజిల్ లోపం కనిపిస్తుంది. ఇదేదో అర్థం కాలేదండి, క్వశ్చన్ అర్థం కాలేదు. రాజేష్ పినిటి గారు మళ్ళీ ఒకసారి పెట్టండి. తర్వాత సార్ ప్లీజ్ లెట్ మీ నో వై ఐఎమ్ ఫీలింగ్ సెక్షువల్లీ అరోజ్ వెన్ whereas I don't make sex with anyone. Then also I am feeling someone. ఇది కొంచెం హార్మోన్స్ ఎక్కువ తక్కువ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు. సో ఒకసారి ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ 3 చేయించుకోవాలి. ఆ 3 చేయించుకుంటే మీకు అర్థమవుతుంది. భువనేశ్వర్ అనుకుంటాను పేరు. తర్వాత టెస్టోస్టిరాన్ 31 ఉంది. నేను ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ వాడచ్చా? వాడచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి కొంచెము ఆ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్తో. సో అవి చూసుకుంటూ ఉండాలి. అంటే దానికి లివర్ ఫంక్షన్ టెస్ట్లు, తర్వాత బ్లడ్ ఎలా ఉందనేది చూసుకుంటూ ఉంటాం. టీబీ ఉన్న వాళ్ళకు టెస్టిస్ ప్రాబ్లం ఉంటే ఏమైనా ప్రాబ్లం ఒక వీడియో చేయండి, చేస్తానులేండి. పినైల్ ఇంప్లాంట్ టైప్స్ కాస్ట్ వీడియో చేయండి, అది చేస్తాను. టెడ్లాఫిల్ జనరల్గా 20 mg తీసుకోవాలంటే 1 అవర్ ముందు తీసుకోవాలండి. కలవడానికి 1 అవర్ ముందు తీసుకోవాలి. నా ఏజ్ 22, నాకు ఫ్రీక్వెంట్గా నైట్ ఫాల్ అవుతుంది, ఎందుకు అంటారు? హై టెస్టోస్టిరాన్ వలన లేదా జనరల్గా కొన్నిసార్లు న్యాచురల్గా అవ్వచ్చు, కొన్నిసార్లు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ కానీ సెమినల్ వెస్కులైటిస్ కానీ ఉంటే ఫ్రీక్వెంట్గా అవుతుంది. అది దేనివల్ల వచ్చింది అంటే లో టెస్టోస్టిరాన్ వల్ల నైట్ ఫాల్ అవ్వదు. సో మోస్ట్లీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉండి ప్రొడక్షన్ అని ఎక్కువ ఉండొచ్చు. సో గ్రేడ్ 2 వారికోసిల్ ఉంటే ఆపరేషన్ చేయించుకోవాలా? అవసరం ఉంటేనే చేయించుకోవాలండి. గ్రేడ్ 2 ఉంది అంటే ఉన్నంత మాత్రాన చేయించాలని కాదు. స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఏదైనా తగ్గుతుందా, సో పిల్లలు పుట్టడానికి ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనే దాని గురించి చేయించుకోవాలి. అన్నీ బాగుంటే వెయిట్ చేయొచ్చు, ఏం కాదు. సార్ టెస్టికల్స్ లేవు అయినా సెక్స్ చేస్తున్నాను కానీ వీర్యం రావట్లేదు, ఏంటి ప్రాబ్లం? టెస్టికల్స్ లేకపోతే జనరల్గా స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండదు. సో టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ కూడా ఉండదు. సో టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి మీరు టెస్టోస్టిరాన్ టెస్ట్ చేయించుకొని బయట నుంచి మీరు టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి మీరు. అప్పుడు మళ్ళీ అంటే సీమెన్ రావడం మొదలు. స్పెర్మ్ రాదు, టెస్టికల్స్ లేవు కాబట్టి వీర్యం వస్తుంది, దాంట్లో కణాలు ఉండవు, వీర్య కణాలు ఉండవు. టెడ్లాఫిల్ వితౌట్ కన్సల్ట్ యూజ్ చేయొచ్చా? యంగ్ పేషెంట్స్ అయితే యూజ్ చేయొచ్చండి, ఏం కాదు. 2.5 mg 5 mg ఈవెన్ పెద్దవాళ్ళు కూడా 2.5 mg 5 mg అయితే ఏం కాదు, యూజ్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఏదైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. సార్ నాకు టోటల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ వచ్చింది, అలాంటి ఫీలింగ్స్ రావట్లేదు, అసలు జెనిటల్ ఆర్గాన్స్ని ఫీల్ అవ్వలేకపోతున్నాను, పెనిస్ మొత్తం కోల్డ్గా ఉంటుంది జెనిటల్. సో మీరు ఒకసారి పినైల్ డాప్లర్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. అది చేయించుకుంటే ఎందుకు ప్రాబ్లం అనేది తెలుస్తుంది.